హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కలెక్టర్ మామిడికాయతో పొక్కుడుకాయ డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎందుకంటే నిన్న షార్ట్స్లో పెట్టాను, అది చూసి ప్రిపేర్ చేయాలంటే అంత సరిగా కుదరదు. అందుకని ఫుల్ వీడియో చేస్తున్నాను. మామిడికాయ పొక్కుడుకాయకి కావాల్సిన పదార్థాలు: కలెక్టర్ మామిడికాయలు పెద్దవి 4, బెల్లం 150 గ్రాములు, అంటే మనకు రుచికి సరిపడా. మనకి తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కారం 1.5 టీ స్పూను, సాల్ట్ 1 టీ స్పూను, ఆవపిండి 1 టేబుల్ స్పూను. తాలింపు కోసం ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 5 ముక్కలు తుంపుకోవాలి, ఆవాలు 1 టీ స్పూను, వెల్లుల్లి రేఖలు 5, కరివేపాకు సరిపడా. స్టవ్ మీద మూకుడులో నూనె మరిగాక తాలింపు వేయాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయాక మామిడికాయ ముక్కలు వేయాలి. వేసి కలిపి మూత పెట్టాలి. మధ్యలో కలుపుతూ ఓ పావుగంట ఉంచాలి. అలాగా కలుపుతూ ఉండాలి. కొంచెం ముక్క మెత్తబట్టాక సాల్ట్ కారం వేసి కలిపి బెల్లం తరుగు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆవిరితో ఉడికి పాకం వస్తుంది. పాకం దగ్గరికి అయిపోతుంది. మరో పావుగంట పడుతుంది. దగ్గర అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆవపిండి వేసి కలిపి 5 నిమిషాల తర్వాత వేరే బాక్స్లోకి తీసుకొని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒకసారి చేసి చూడండి. ఓకే, మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.